భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. తొలి 4 మ్యాచ్ల్లో ఒక విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన తొలి భారత కెప్టెన్గా అపఖ్యాతి పాలయ్యాడు. కొద్ది రోజుల కిందట ఐర్లాండ్తో జరిగిన 2 మ్యాచ్ల సిరీస్లో భారత టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ ఆ సిరీస్లో 2 మ్యాచ్లు, ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరీస్లో వరుసగా 2 మ్యాచ్ల్లో ఒక విజయం కూడా నమోదు చేయలేదు. ఇంగ్లాండ్తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఇలా చూస్తే శ్రేయస్ భారత టీ20 కెప్టెన్గా తన కెరియర్ను హ్యాట్రిక్ ఓటములతో మొదలుపెట్టాడు. ఈ అవాంఛనీయ రికార్డులతో పాటు శ్రేయస్ మరో అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నారు. కెప్టెన్ గా చివరి 11 మ్యాచ్ల్లో ఏకంగా 9 మ్యాచ్ల్లో తన జట్టును గెలిపించలేకపోయాడు. భారత టీ20 కెప్టెన్ గా కెరీర్ ప్రారంభించడానికి ముందు అతడు ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ ఎడిషన్లో శ్రేయస్ తన చివరి 7 మ్యాచ్ల్లో ఏకంగా 6 తన జట్టును పరాజయాల బాట పట్టించాడు. ఆ ఒక్క గెలుపు చివరి లీగ్ మ్యాచ్లో వచ్చింది. దీని ప్రకారం తన చివరి 11 ఐపీఎల్ అంతర్జాతీయ మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించాడు. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కెప్టెన్ గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉందన్న కారణంగా టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న శ్రేయస్ ఇలాంటి రికార్డు నమోదు చేయడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. భారత కెప్టెన్ గా ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన శ్రేయస్ ఖాతా కూడా తెరవకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 2వ టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. భారత్ 190 పరుగులు చేయగా చేసింగ్ లో ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే బెథల్ విధ్వంసకర బ్యాటింగ్తో దుమ్ము రేపి ఇంగ్లాండ్ను గెలిపించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బిష్ణోయ్ ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని టీమిండియా కొంప ముంచాడు.